హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సేమియా కేసరి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోపు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేయండి. నెయ్యి కొద్దిగా కరిగి వేడెక్కిన తర్వాత 1 కప్ సేమియాలను తీసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ సేమియాలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి. సేమియాలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ సేమియా మొత్తాన్ని కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకోండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వాటర్ కొద్దిగా మరుగుతున్న టైంలో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను కూడా మొత్తం వేసేసి గరిటె తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేయండి. వాటర్ బాగా దగ్గర పడేంత వరకు కుక్ అవ్వనివ్వండి. వాటర్ దగ్గర పడిన తర్వాత మూత తీసి ఇందులోకి 3/4 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి. షుగర్ మొత్తం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్లో అంతా కూడా షుగర్ అంతా కరిగిపోయి సేమియాలకి బాగా పడుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి, షుగర్ అంతా బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి కూడా వేసేసి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే కేసరిని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.